ఓకే ఓకే. లేదండి, అలాగే జర్నలిస్టులు ఎప్పుడూ బ్లాక్ చేయలేదు. నేను బ్లాక్ చేసేవాళ్ళు ఎవరంటే కొంచెం బూతులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న లేడీస్ని తిడుతూ అలాంటి వాళ్ళని బ్లాక్ చేస్తుంది తప్ప, నీ సినిమా బాగాలేదు అప్పుడు ఇన్ని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక నెగిటివిటీ ఉన్నప్పుడు అది తీసుకోకపోతే అలాగే మొత్తం ఆబాల గోపాల నా సినిమా అలరించాలని కోరుకోవడం కూడా అత్యాశే. డెఫినెట్ గా కొంతమంది నక్షలు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బికాస్ వీ హ్యావ్ అ డిజిటల్ ఎవల్యూషన్ దీస్ డేస్, అది ఉంటుంది. కమింగ్ టు ద జర్నలిస్ట్, ఆయన ఏం చేశారంటే ఒక ఫోటో ఏదో పెట్టి ఇది దాని గురించి ఏదో కామెంట్ చేశారు. సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు మీరు దాన్ని కౌంటర్ చేయట్లేదు, అభిమానులు అందరూ మన ఇష్టపడేవాళ్ళు, సినిమా నచ్చిన వాళ్ళు అందరూ. అదేమైందంటే ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి, బేసిక్ గా ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ శేఖర్ మాస్టర్ ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్మెంట్లు మూవ్లో వెళ్ళిపోతాయి అనుకోండి, అది ఎప్పుడు చూడడానికి ఎబ్బటిగా ఇబ్బందిగా ఉండకపోవచ్చు. మీరు ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్మెంట్ ని మ్యాగ్నిఫై చేసి ఫోటో తీసి స్క్రీన్ చేశారనుకో, అది అది ఒక పోస్టర్ లాగా మీరు ప్రతి పోస్టర్ స్టిల్ కదా, స్టిల్ ఫోటోగ్రఫీ కదా. సో స్టిల్ ఫోటోగ్రఫీ చూస్తే మీరు ఏ పాటలో ఏ స్క్రీన్ షాట్ తీసినా మీకు ఇబ్బంది కలిగినా చేయొచ్చు బేసిక్ గా. అయినా సరే నేను దాన్ని ఎందుకు కౌంటర్ చేయాలంటే, శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్, ఫస్ట్ డే షూట్ ఆ మూమెంట్ అతను కంపోజ్ చేసినప్పుడే ఇది పెద్ద ఎంకరేజింగ్ ఏం లేదు, పెద్ద అవసరం లేదని నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి బేసిక్ గా. బట్ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే ఈ మూమెంట్ వద్దు ఆ మూమెంట్ వద్దు అంటే డైరెక్టర్ ఆయన ముందు లోడ్ అయిపోతాడు. ఫస్ట్ డే షూటింగ్ సెటప్ చేసే టెన్షన్ లో ఉన్నాను. సో ఆ రిహార్సల్ చేసినప్పుడు నాకు అనిపించింది ఈ పాటకి ఈ మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే చాలా మంచి లిరిక్స్ వెళ్తుంది పాట. కానీ సెన్సార్ లో కూడా అలాగే డాన్స్ మూవ్ ఉంటుంది కాబట్టి పాస్ అయిపోయింది, దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు కౌంటర్ చేయలేదు ఆ విషయంలో మూర్తి గారిని అంటే, అన్ని విషయాలు మనమే కరెక్ట్ అయిపోం. డెఫినెట్ గా అన్ని విషయాల్లో నేనే కరెక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో అతనుకు ఆ మూమెంట్ గురించి అతను ఫీల్ అయ్యాడు. సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి, దాన్ని కూడా మనం భూతలో చూపించవచ్చు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా. అంటే లాస్ట్ టైం గ్యాంగ్ రేటర్ సినిమాలో కూడా ప్రభుత్వం వర్షంలో పాటు విజయ్ చంద్రలో పప్పు కట్టారు. అంటే ఏం లేదండి, అదేంటంటే మేము ఉన్న పరిస్థితులలో క్రియేటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు కదా మేము చేయాలి ఇలాగ మాట్లాడే ఇంకొకటి కంపేర్ చేసుకోవడం అందరూ మా వాళ్ళే కాబట్టి అలా కంపేర్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో మీరు అన్నారు కాబట్టి నేను ఆ కామెంట్ నేను తీసుకున్నాను కాబట్టి ఆయన నేను కౌంటర్ అయ్యేది తెలుసుకున్నాను. Mass entertainment. So we are hoping this will be bigger than Dhamaka. So very happy. So it's too early to expect numbers. Definitely big numbers expect చేస్తాం. ఇంకా ఈ హాలిడేస్ అయిపోతాయి, వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి విపరీతంగా ప్రతి కామన్ సినిమాకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో దాని తర్వాత మా డిస్ట్రిబ్యూటర్ గారు చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మళ్ళీ. యా నావి ఫినిష్ చేద్దామండి, ఆ తర్వాత సార్ కానీ భాగ్యశ్రీ కూర్చుంటాం. మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. విచారం చేశాను, డైలాగ్ చాలా అప్లాస్ వచ్చిందండి, చాలా మంది లేడీస్ కాల్ చేసి చెప్పారు చాలా మంచిగా రాశారు. లేదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క డైలాగ్ ఏదైనా టక్కని రాగానే డెఫినెట్ గా రాసుకొని పెట్టుకుంటాము. అండ్ ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సందర్భం రాగానే డైలాగ్ వాడచ్చు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నేను బేసిక్గా ఇంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో చెప్పినట్టుగా బేసికలీ రైటర్ గా డైలాగ్ ఇష్టపడే వ్యక్తిని కాబట్టి ఈ డైలాగులు అన్నీ ఉన్నాయి. అండ్ అప్రోచ్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, అంతకంటే 100% అండి. మంచి థాట్. What do you think? Did you watch? Spellbounded. You answered my question. They were spellbounded. But honestly, I was getting up and seeing every expression of theirs, and some of them were shouting, listening. I've never experienced something like that, so I'm very grateful. Yeah.